రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం వల్ల, అలాగే కువైట్ మంటల్లో ఉంది. ఏంటి అసలు ఈ రెండింటికి సంబంధం ఏంటి? అలాగే మరలా ఇరాన్ పై బాంబుల వర్షం ఎందుకు గుర్తిస్తుంది? సో ఇది మాట్లాడతాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జాము బాలాజీ గారు. నమస్తే సార్. నమస్తే సార్, అంటే యుద్ధం నేపథ్యంలోనేనా ఇప్పుడు ఇరాన్ పైన బాంబు వేశారు అని అనేది, అలాగే కువైట్ కూడా మంటల్లో ఉంది, చిక్కుకుంది అని? యాక్చువల్గా సీజ్ ఫైర్ ఏప్రిల్ 8 నుంచి సీజ్ ఫైర్ నడుస్తుంది. సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ. కానీ సీజ్ ఫైర్ అనేది ఒక కామెడీ అండి. చాలా చోట్ల ఏంటంటే ఇజ్రాయెల్ ఇన్వాల్వ్ అయిన చోటంతా కూడా సీజ్ ఫైర్ అనేది ఎప్పుడు కూడా పేరుకే సీజ్ ఫైర్. అంటే పెద్ద ఎత్తున యుద్ధాన్ని ఆపేసి లో ఇంటెన్సిటీ వార్ అంటారు. లో ఇంటెన్సిటీ వార్ అనేది జరుగుతూనే ఉంటుంది. అంటే మామూలుగా ఏం జరుగుతుందంటే అప్పుడప్పుడు ప్రెజర్ క్రియేట్ చేయడానికి ఒక మేము రెడీగా ఉన్నామని చెప్పడానికి అప్పుడప్పుడు అలాగా కొట్టి మళ్ళీ సైలెంట్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కూడా ఇరాన్ అమెరికా మధ్య కూడా ఇదే గేమ్ నడుస్తుంది. ఒక పక్కేమో ఇప్పుడు ఈ యుద్ధం అన్నిటి ఏంటి, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా జాయింట్గా సెంట్కామ్ అంటే సెంట్రల్ కమాండ్ ఆధ్వర్యంలో అటాక్ చేశాయి ఇరాన్ని. సో దాని తర్వాత కొద్ది రోజుల తర్వాత లెబనాన్కి సంబంధించిన హెజ్బుల్లా గ్రూపు ఇరాన్కి మద్దతుగా ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. దాంతో లెబనాన్ మీద ఇజ్రాయెల్ అటాక్ చేయడం మొదలుపెట్టింది. సో ఇప్పుడు ఏమైంది, సీజ్ ఫైర్ అయింది. సీజ్ ఫైర్ లెబనాన్ కూడా సీజ్ ఫైర్ అయినట్టుగా పరిగణిస్తేనే మేము ఒప్పుకుంటాం అని ఇరాన్ అయింది. దాంతో ట్రంప్ లెబనాన్తో కూడా ఇజ్రాయెల్కి లెబనాన్కి కూడా సీజ్ ఫైర్ ఒప్పందం చేయించాడు. కానీ ఏ రోజు కూడా ఇజ్రాయెల్ ఆ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఫాలో కావట్లేదు. రోజు బాంబులు వేస్తూనే ఉంది, చంపుతూనే ఉంది. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం సదరన్ లెబనాన్లో దాదాపు 14%ని ఇజ్రాయెల్ భూభాగం ఆక్యుపై చేసుకుంది. దాని తర్వాత వాళ్ళ బీరూట్ మీద కూడా దాడులు చేస్తూనే ఉంది. ఆ మధ్య సీజ్ ఫైర్ రోజే భయంకరంగా అతిపెద్ద 10 నిమిషాల్లో 100 బాంబులు వేసి దాదాపు 1500 మందిని చంపేసింది. అంటే జనావాసాల మీద, బస్ స్టాండ్లు, మంచి మంచి బిజీ సెంటర్ల మీద అంతా కూడా బాంబులు వేసి చంపేశారు. సో ఇప్పుడు కూడా ఏంటంటే అది ఆగట్లేదు. అందువల్ల ఇరాన్ ఏంటంటే ఒప్పందం లేకి అంటే డీల్ లేకి మేము రాము, డీల్ లేకి రావాలంటే లెబనాన్ మీద ఇజ్రాయెల్ని ఆపండి. ఆ మధ్య ట్రంప్ కోపం వచ్చి యూ క్రేజీ బాస్టర్డ్ అని కూడా తిట్టాడంట నెతన్యాహు. కానీ అట్లా తిట్టడం కాదు కదా, నెతన్యాహును ఆపాలనుకుంటే అమెరికా ఆపగలదు. ఎందుకంటే అమెరికా లేకపోతే ఇజ్రాయెల్ని 2 రోజుల్లో వీళ్ళు మటాష్ చేస్తారు. మొత్తం దానికి ఆయుధ సంపత్తి అన్నీ అందిస్తూ ఉండేది అమెరికానే. సో అందువల్ల అమెరికా కానీ అవన్నీ కట్ చేస్తే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ తోక ముడుచుకుంటుంది. కానీ అమెరికా పని చేయట్లే, పేరుకి పైకి ఊరికే ఉత్తుత్తిగా కంట్రోల్ చేస్తుంది తప్ప నిజంగా కంట్రోల్ చేయదలుచుకుంటే ఇజ్రాయెల్ కంట్రోల్ చేయొచ్చు. సో ఇజ్రాయెల్ నిన్న కూడా ఇక్కడ లెబనాన్ మీద బాంబులు వేసి 12 మంది నిన్న కూడా కాల్పుల్లో చనిపోయారు. సో ఇది మేజర్ ప్రాబ్లం అండి. అంటే ఇజ్రాయెల్ లెబనాన్ మీద బాంబులు వేయడం ఆపకపోతే డీల్ అనేది జరగదు. నెంబర్ 1, ఇజ్రాయెల్ని ఆపే పరిస్థితి అమెరికాకి లేదు. పైకి ఎన్ని మాటలు చెప్పినా ఆపట్లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ప్రెజర్ ఎక్కడ పెడుతుంది అమెరికా? ఆల్రెడీ ఇరాన్ని దిగ్బంధనం చేసింది. ఇరాన్ నుంచి ఒక షిప్ కానీ ఇరాన్ నుంచి బయటికి పోవడానికి లేదు, బయట నుంచి ఇరాన్కి రావడానికి లేదు. దాన్ని బ్లాకేడ్ అంటారు. బ్లాకేడ్ చేసింది. ఈ బ్లాకేడ్ ఎందుకు చేసింది? హార్ముజ్ జలసంధిని వీళ్ళు బ్లాకేడ్ చేశారు కాబట్టి వాళ్ళు చేశారు. హార్ముజ్ జలసంధిని వీళ్ళు ఎందుకు చేశారు? ఇరాన్ మీద దాడులు జరిగాయి కాబట్టి చేశారు. సో ఇలాగా 7 చేపల కథలాగా అయిపోయింది. నువ్వు ఎందుకు చేసావు, నేను అందుకు చేశాను, నేను ఎందుకు చేస్తాను, అట్లాగా అయిపోయి డిస్కషన్లు. ఇప్పుడు మీరు ఇజ్రాయెల్ హార్ముజ్ని చేశారు కాబట్టి మేము మిమ్మల్ని బ్లాకేడ్ చేస్తున్నామని చేశారు. చేసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఒక నిర్బంధంగా ఒక దేశం చుట్టూ ఆర్మీ ఉన్నప్పుడు ఏదో ఒక గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అలాగే ఇప్పుడు హార్ముజ్ జలసంధి వీళ్ళు ఆపాలి కాబట్టి వీళ్ళ చేతిలో ఉండే ఏకైక బలమైన ఆయుధాలు 2 అండి. ఒకటి హార్ముజ్ జలసంధి, 2 పక్కనున్న గల్ఫ్ దేశాలు కూడా ఎప్పుడైనా అటాక్ చేయడం. ఈ 2 ఆయుధాలతో ఇరాను అమెరికాని గట్టిగా ఎదుర్కొంటుంది. సో అమెరికా ఏంటంటే వీళ్ళని భయపెట్టి మనకు అనుకూలమైన డీల్ చేసుకోవాలనేది అమెరికా ప్లాన్ చేస్తుంది. దానికి ఇరాన్ రెడీగా లేదు. ఎందుకంటే 79 నుంచి మేము సఫర్ అవుతూనే ఉన్నాము, మా మీద ఆంక్షలు విధించారు.
అనేక సార్లు పీస్ టాక్ జరుగుతున్నప్పుడే మా మీద మీరు దాడి చేశారు. లాస్ట్ టైము 2025 జూన్లో కూడా ఇలాగే పీస్ టాక్స్ జరుగుతుంటే మీరు బాంబులు వేశారు. ఇప్పుడు మళ్ళీ ఫిబ్రవరిలో పీస్ టాక్స్ జెనీవాలో జరుగుతుంటే మీరు వేశారు. కాబట్టి మిమ్మల్ని ఎలా నమ్మాలనేది బేసిక్ ప్రశ్న ఇరాన్ది. నమ్మాలంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఉండాలి, ఒక ఇంటర్నేషనల్ సంస్థలు ఇన్వాల్వ్ అవ్వాలి అనేది ఇరాన్ చెప్తుంది. దానికి అమెరికా రెడీగా లేదు. సో ఈ నేపథ్యంలో అప్పుడప్పుడు యుద్ధం అనేది అప్పుడప్పుడు బాంబులు వేయడం జరుగుతుంది. ఆ మధ్య అమెరికా ఏం చేసింది, దీని మీద బాంబులు వేసింది, ఆ పోర్ట్ మీద, వాటి మీద. సో దాంతో ఇప్పుడు ఇరాన్ కూడా ఏం చేస్తుందంటే ఎవరైనా తమకు చెప్పకుండా తమ నోటీస్కి రాకుండా షిప్ ఏమన్నా వెళ్తే వాళ్ళని అటాక్ చేస్తుంది. అలాగే అటాక్ చేస్తే దానికి ప్రతీకారంగా అమెరికా పోయి అటాక్ చేస్తుంది. సో ఆ మధ్య ఏమైంది, అమెరికా డ్రోన్ని వీళ్ళు కూల్చారు. దాంతో మళ్ళీ అమెరికా వెళ్ళింది. ఎప్పుడైనా కూడా ఇరాన్ ఏం చేస్తుందంటే యాక్షనరీ కాదు, అంటే యాక్షన్లోకి వెళ్ళదు, రియాక్షన్ మోడ్లోనే ఇరాన్ ఉంటుంది. అంటే తన వెళ్ళి అగ్రెసివ్గా ఎవరిని అటాక్ చేయదు, తన మీద ఎవరైనా చేస్తే దానికి ప్రతిగా చేస్తుంది. అదే జరుగుతుంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏమైంది, అమెరికా నిన్న ఇరాన్కి సంబంధించిన రాడార్ వ్యవస్థ ఉంటుంది, కోస్టల్ రాడార్ సిస్టమ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఈ హార్మోజ్ దగ్గర కోస్టల్ రాడార్ వ్యవస్థలు కొన్ని ఉన్నాయన్నమాట. గోరుక్ అని, క్వేషం ఐలాండ్ అని ఈ ఐలాండ్లలో ఉంటాయి. వాటి మీద 6 రాడార్ వ్యవస్థల మీద అమెరికా దాడి చేసింది. సో దీనికి ప్రతీకారంగా ఇరాన్ ఏం చేసిందంటే కువైట్ మీద బాంబులు వేసింది, బహ్రెయిన్ మీద కూడా బాంబులు వేసింది. అంటే కువైట్ మీదేమో అమెరికా స్థావరాల మీద మాత్రమే వేసింది, కువైట్ జనావాసాల మీద కానీ మిగతా వాటి మీద వేయలేదు. కానీ కువైట్ ఎయిర్పోర్ట్ మీద బాంబులు పడ్డాయి. అందులో ఒక ఇండియన్ కూడా చనిపోయాడు. ఇండియన్ గవర్నమెంట్ కూడా నిరసన వ్యక్తం చేసింది. కానీ ఆ ఎయిర్పోర్ట్ మీద మేం బాంబులు వేయలేదు, అది అమెరికన్ ఇంటర్సెప్టర్స్ అక్కడ పడ్డాయి, పేట్రియాటిక్ ఇంటర్సెప్టర్స్ అక్కడ పడ్డాయి అనేది ఇరాన్ అనౌన్స్ చేస్తుంది. కువైట్ కానీ అమెరికా కానీ ఏం చెప్తుంది, ఇరానే అటాక్ చేస్తుందని చెప్తుంది. దీన్ని ఎవడు తీర్చాలి ఈ పంచాయతీ? సో ఇదొక సమస్య. రెండోది బహ్రెయిన్లో కూడా వీళ్ళ స్థావరాల మీద అమెరికన్ బేసెస్ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ కంట్రీస్లో 19 చోట్ల అమెరికన్ బేసెస్ ఉన్నాయి. వాటిని మ్యాక్సిమం డ్యామేజ్ చేసింది ఇరాన్. చేసినా కూడా మళ్ళీ వాళ్ళు కొంత అక్కడ రీఇన్స్టాల్ చేసుకుంటారు కదా, వాటి మీద మళ్ళీ అటాక్ చేస్తుంది. సో ఇది లో ఇంటెన్సిటీ వార్ అనేది జరుగుతూనే ఉంది. మరోపక్క డీల్కి సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ట్రంప్ కానీ మొన్నెవరో అతను వీడియోలు అన్ని పెట్టేశారు డీల్ గురించి, అతను ఏమేమి ఎప్పుడెప్పుడు చెప్పాడని. ఒక 10-20 సార్లు చెప్పాడు అమెరికా అంటే డీల్ అయిపోయింది, వాళ్ళు బెగ్గింగ్ టు డీలు, కాళ్ళ బేరానికి వచ్చింది, మమ్మల్ని అడుక్కుంటున్నారు, ఇలాగంతా. మళ్ళీ ఒక రోజేమో మేము డీల్ కుదరదు, వాళ్ళు చెప్పిన దానికి మేము ఒప్పుకోము, ఇలాగ అంతా మాట్లాడుతూనే ఉన్నాడు. అతను మన పవన్ కళ్యాణ్ లాగా ఏ రోజు ఏ సభలో ఏ డైలాగ్ మాట్లాడతాడో ట్రంప్కే తెలియదు. సో అందువల్ల ఏంటంటే ఇది నిరంతరం మనకి ఎట్లాగైతే ఉక్రెయిన్ రష్యా వారు 4 రోజులు అయిపోతుంది అనుకొని మొదలయ్యి 4 ఏళ్ళు అయిపోతుందో, ఇది కూడా అలాగే అయిపోతుందని చాలామంది ఇంటర్నేషనల్ స్ట్రాటజిస్టులు భయపడుతున్నారు. అంటే ఇది న్యూ నార్మల్లోకి వెళ్ళిపోతుంది ఇలాగే అని. కాకపోతే ఉక్రెయిన్ అమెరికా యుద్ధం వల్ల మనలాంటి దేశాల మీద పెద్ద ఎఫెక్ట్ పడలేదు. కానీ దీనివల్ల ఇప్పుడు ఇరాన్ వారి వల్ల గల్ఫ్ కంట్రీస్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి గల్ఫ్ కంట్రీస్ ప్రపంచవ్యాప్తంగా 20% ఆయిల్ గల్ఫ్ కంట్రీస్ నుంచే వస్తుంది. మనకైతే 40 నుంచి 45% వస్తుంది. అలాగే గ్యాస్ కూడా 67% అక్కడి నుంచే వస్తుంది. మిగతా యూరియా లాంటివి, అగ్రికల్చర్ ఎరువులు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వస్తాయి. కాబట్టి మన దేశ ఎకనామీ ఇప్పుడు దారుణంగా దెబ్బతినింది. అట్లాగే మిగతా ఏషియన్ కంట్రీస్ కూడా, జపాన్ కావచ్చు, లేకపోతే పాకిస్తాను, బంగ్లాదేశ్, ఇలాంటి ఆల్రెడీ బలహీనంగా ఉన్న ఎకనామీలు, మంది కూడా ఆల్రెడీ ఎకనామీ అంత గొప్పగా లేదు. సో దీంతో మనకి ఇప్పుడు పెద్ద ఇబ్బందులు మొదలైనవి. మంది షట్ డౌన్ అవుతుందేమో, ఎందుకంటే యుద్ధం ఇలాగ కంటిన్యూ అయితే ఖచ్చితంగా అవుతుంది. రెండోది మనం కాస్ట్లీ ఆయిల్ కొనాల్సి వస్తుంది. ఎందుకంటే మన ఆయిల్లో 85 నుంచి 88% ఆయిల్ మనం బయట కొనుక్కోవాలి. ఇది ఇప్పుడు విపరీతంగా డబుల్ అయిపోయింది. దాదాపు యుద్ధానికి ముందు మనం $59 మనకి రష్యా సప్లై చేసేది, ఇవాళ అది ప్రజెంట్ అయితే $88 ఎంతో ఉంది ఒక బ్రెంట్ క్రూడ్ ఆయిల్. సో అందువల్ల మనకి ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. అన్ని కొరత కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే ఒకవేళ యుద్ధం ఆగినా కూడా ముఖ్యంగా గ్యాస్ అయితే మనకి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఖతార్ నుంచి గ్యాస్ మనకు వస్తుంది, అది
ఖతార్ నుంచి వస్తున్న గ్యాస్ 20% ఆగిపోయింది. వాళ్ళకి 5 ఏళ్ళు పడుతుంది దాన్ని పునర్నిర్మాణం చేయాలంటే. సో దీనివల్ల ఇప్పుడు యుద్ధం అయితే ఆగుతుందని, లేకపోతే ఒక సెటిల్మెంట్కి వస్తుందని నమ్మకం ఎవరికి లేదండి. ట్రంప్ దీన్ని లాక్కుంటానే వెళ్తున్నాడు. ఇరాన్ కూడా వాళ్ళకి అలవాటిది. ఎందుకంటే మేము కష్టాల్లో అనేక సార్లు అనుభవించాం. మళ్ళీ ఇప్పుడు ఒక పద్ధతి లేకుండా డీల్కి వెళ్తే మళ్ళీ చేస్తారు అటాక్. కాబట్టి దానివల్ల లాభం ఏంటి అనేది ఇప్పుడైతే మాకు కొన్ని ఆయుధాలు ఉన్నాయి కాబట్టి మేము పట్టు బిగిస్తా ఉన్నామని వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇది డీల్ నిజంగా కుదురుతుందా లేదా అనేది తెలియదు. ఏదేమైనా ట్రంప్ మీదే ఎక్కువ ప్రెజర్ ఉంది ఇరాన్ మీద కంటే కూడా. ఇరాన్కి ప్రెజర్ ఉంది కానీ తట్టుకోగలదు ఇరాన్. కానీ ట్రంప్ తట్టుకునే పరిస్థితిలో లేడు. ఎందుకంటే నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. ఆల్రెడీ మొన్న కూడా ఒక వార్ పవర్స్ సంబంధించి ఒక బిల్లుని ట్రంప్కి వ్యతిరేకంగా చేశారు. అందులో 4 రిపబ్లికన్స్ కూడా ఉన్నారనమాట. దాని మీద కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేశద్రోహ చర్యను కూడా ట్రంప్ అన్నాడు. అంటే అతని మీద తీవ్రంగా ప్రెజర్ పెరుగుతుంది. సొంత పార్టీలో కూడా వ్యతిరేకత వస్తుంది. దానివల్ల ఇప్పుడు చేయాలి కానీ అతను ఎలా చేయాలో అతనికి కూడా అర్థం కాని ఒక కన్ఫ్యూజన్ పరిస్థితి అయితే ఉంది. యాజ్ ఆన్ టుడే ఏం జరుగుతుందో చూడాలి మనం. థ్యాంక్ యూ సార్.